నార్మల్గా అందరు వీలీ కొట్టుకుంటా మొత్తం ఖరాబ్ చేసారు. కానీ ఎంజాయ్ చేసామంటే ఎంజాయ్ చేయనిస్తున్నారు మమ్మల్ని వాళ్ళతోటి కూర్చో పంపిస్తారు. ఒక్కొక్క పోలీసోడు 40 minutes మాతోటి టైం పాస్ చేసి 1000 రూపాయలు తీసుకుంటూ ఇండియా చిన్న అంటే ఏంది ఎంటార్క్లా 1000 రూపీస్ ఉండే. ఆ 1000 రూపీస్ చూసిండి ఒకటే ఎంట పడ్డాడు. అకౌంట్లో చూపించిన 500 ఉన్నాయి సార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే వీఆర్ గోయింగ్ టు నైట్ రైడ్. బేసిక్గా సాటర్డే నైట్ రైడ్. ఏం లేదు, సడన్గా ప్లాన్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉండే. సో ఎటు పోదాం ఆలోచించి ఇక చిన్న సాటర్డే కదా హైటెక్ సిటీ పోదాము అట్లా చిన్న ఒక స్పిన్ వేసి వద్దామంటే సో వెళ్తున్నాం. మేము మొత్తం ఈరోజు పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉండే. సాటర్డే మార్నింగ్ కూడా ఒకటి చిన్న మార్నింగ్ రైడ్ పోదామని వెళ్ళాం, కానీ అది కొంచెం ఫ్లాప్ అయిండే. అది అయిపోయినాక వచ్చి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని తర్వాత యూటీఎం అని ఉంటుంది అక్కడ. యూటీఎం పోయి ఫుల్ టైం పాస్ చేసినాం. అందరం ఒకరినొకటి దాంట్లో నీళ్ళలో నూపుకొని నీళ్ళలో తడిసి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఎవరు వచ్చారు? ఎంటార్క్ ఒకటి, Z900 పల్సర్. బాయ్ అరే నేను కరెక్ట్ టైంకి వచ్చినారా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. బేసిక్గా మాకైతే గీసీ అని ఏం కంపారిజన్ ఉండదు. సో అందరం కలిసి వెళ్తాం. ఏ బండి ఉన్నా సరే, జస్ట్ బండి ఉంటే సరిపోయి, బండి షూ హెల్మెట్ ఉంటే సరిపోయి వెళ్ళిపోవడమేగా. అంటే కొందరు ఉంటారు నార్మల్గా ఏంది హయ్యర్ సీసీ ఉంటే హయ్యర్ సీసీ వాళ్ళతోటే పోవుడు, నార్మల్ చిన్న సీసీ వాళ్ళని అంటే ఒక మ్యాక్సిమం గ్రూప్ ఉందనుకో, దాంట్లో ఏంది లోవర్ సీసీ వాళ్ళని పట్టించుకోకపోవడు. లోవర్ సీసీ వాళ్ళని కొట్టవు మనది అట్లా ఉండదు. ఇక ఏ సీసీ అయినా పర్లేదు, జస్ట్ నీడ్ షూ హెల్మెట్ ఉంటే చాలు వెళ్ళిపోవడమే. ఇక ఈ అవలవాడు హెల్మెట్ కూడా పట్టుకొచ్చుకోలే అనుకుంటే అలా రైట్ తెచ్చుకోలే. ఏమైనా షార్ట్స్ పిన్నే మ్యాక్సిమం ఎక్కువ దూరం కూడా పోము. చిన్న గచ్చిబౌలి పోయి ఒక రౌండ్ అక్కడ రౌండ్ వేసేసి మళ్ళీ రిటర్న్ టు హోమ్. రే ముంగడ కొట్టేసాం నాడు మస్తు మంది గంతలైనా వాడు ఒక్క లీడరు 1 2 3 4 ఉన్నాయి. సెట్ కొడుతురారా? కొడతా అంటే కొట్టేసేరి. $700 కొట్టేసి. మన దాంట్లో 700 పట్టింది అంతే. అంటే 6 point some చేంజ్ పట్టింది. మనది 12 liters అయితే 6 liters, అంటే ఆల్రెడీ 6 liters ఫ్యూల్ ఉంది అందులో. బట్ కొట్టుకుంటూనే ఉంటుంది. ఎంతమంది మొత్తం 1 2 3 4 బైక్స్ 8 members పోతున్నాం. ఒకటి Z900 ఎంటార్క్, ఒకటి పల్సర్ 150, ఒకటి లైనప్, క్రేజీ లైనప్ అనుకోండి. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్కొక్కటి ఉన్నట్టు. లిటరలీ దిస్ ఈస్ మ్యూజిక్. ఏం చిల్లరగా ఉన్నారా? రోడ్డు మధ్యలో పెట్టిన బండి. ఏమో నైట్ రైడ్ అంటే మస్తు ఇష్టం మనకి. మస్తు అనిపిస్తుంది ఇట్లా అందరం ఫిల్టరింగ్ చేసుకుంటూ పోతుండే. మనం ఈ బండి తీసుకొని ఇంకా 2 days అయితే 1 month అవుతుంది. ప్లానింగ్ టు చేంజ్ ఎగ్జాస్ట్. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. 2 ఎగ్జాస్ట్లు అనుకున్నాను నేను. దాంట్లో ఏది బెస్టో అర్థం అవ్వట్లేదు. ఒకటి రెడ్యూసర్ ఫుల్ సిస్టమ్, అంటే హెడర్స్ ప్లస్ ఎండ్ క్యాన్, లేకపోతే SS మోటోకార్ప్ 2x2. అది రెండిట్లలో ఏది తీసుకోవాలో అర్థమవుతలేదు. చూడాలా అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. రెండిట్లలో ఏది బాగుంటుంది? 2 బాగానే ఉంటాయని రివ్యూస్ అయితే చూసిన, 2 బాగానే ఉన్నాయి. సో మీరేమనుకుంటారో చెప్పండి. అంటే మీకు ఉంటుంది ఒక ఒపీనియన్, ఇది రెడ్ రూస్టర్ మంచిగా ఉందో లేకపోతే SS మోటోకార్ప్ 2x2 బాగుంటుందో.
మ్యాక్సిమం ఈ నెక్స్ట్ మంత్లో వేయించేస్తా ఎగ్జాస్ట్. సో ఏదో డిసైడ్ అయ్యాలి నేను డిసైడ్ అయినాక వేయించేస్తా. R15 విత్ ఆక్రోపోవిక్ ఎగ్జాస్ట్. ఇందిరా బాబు అవి ఎవడంతా ఇప్పుడు ట్రాఫిక్ ఉంది అని మళ్ళీ మిడ్ నైట్ వస్తుంటుంది, మస్తు ఉంటుంది మొత్తం. నార్మల్ అయింది కొంచెం కొన్ని వెహికల్సే ఉంటాయి, రోడ్ అంతా ఖాళీ ఉంటుంది. సో వచ్చేటప్పుడే టైం పడుతుంది, పోయేటప్పుడు తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. జూబ్లీస్ ట్రాఫిక్ ఎఫెక్ట్ 5 minutes అయితే తీడలి సపరేట్గా స్టాండ్ వేసుకొని కూర్చున్నా. కౌలుతూనే లేదు ఇంత కూడా. ఏమో నార్మల్గా ఇంత ట్రాఫిక్ ఉండదు ఇక్కడ, ఏందో మరి ఇలా కాలుతుంది. ఓకే బండి స్టార్ట్ చేసి అవసరం కూడా లేదు నాకు తెలిసి, ఇక్కడ అంత ట్రాఫిక్ ఉంది. అయిపోయినరా ఈ నుంచి అడిగి వరకు అర్ధగంట పడుతుంటుంది నాకు. అమ్మో లిటరలీ ఆఫ్టర్ 15 minutes ఆ ట్రాఫిక్లో ఉండి ఇప్పుడే కొంచెం బయటకు వచ్చిన, కొంచెం రిలీఫ్ ఉంది. అమ్మో ఈరోజు ఏందో ఉన్నట్టున్నాడు అంతా. యూటర్న్ అసలు యాక్చువల్లీ అక్కడి నుంచి ఉంటుంది, కానీ మధ్యలో నుంచే వచ్చేసింది యూటర్న్. ఏమో మరి ఏమవుతుందా. అరే అమ్మరా బాబు ఇంత ట్రాఫిక్ ఏందిరా, నాతో అయితే లేదురా బాబు. అమ్మో చిన్న ఒక స్పిన్ ఎంజాయ్ చేసుకుంటూ వద్దాం అనుకున్నా కానీ నరకం చూపిస్తుంది ఇది. ముంగట మొత్తం ట్రాఫిక్. బ్రిడ్జ్ ఎక్కకుండా కిందికి దిగి తప్పు చేసిన అనుకుంటా. ఇప్పుడు ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడ్డా. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర 15 minutes, మళ్ళీ ఈ బ్రిడ్జ్ కింద 20 minutes, మొత్తం హాఫ్ అన్ అవర్ దాకా కింద ఏమైంది. మొత్తం లోపల స్వెట్ అయిపోయినా నా షర్ట్ లోపల, లిటరలీ స్వెట్టింగ్ లాగే పిగ్ అనుకో లోపల మొత్తం. ఈ టైంలో అసలు రావద్దు. అయితే నెక్స్ట్ టైం నుంచి కొంచెం లేట్ నైట్ వచ్చి రావాలనిపిస్తే లేట్ నైట్ వచ్చి తిరిగి పోవాలి. అమ్మో ఏమో నార్మల్గా అయితే ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ. ఇంకేంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెనకాల ఒకటి స్పాట్ ఉంటుంది, ఒక లేన్ ఉంటుంది ఖాళీగా. సో అక్కడ బండి పెట్టుకొని ఓ గంట కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవాలి. అయ్యా ఈడ కూడా ట్రాఫికా, మనం ఏడిపోయినా ట్రాఫిక్ ఉంటుంటుంది అలా. నైస్ బాగుందిరా. అరే అది పక్కనే ఉంది కానీ ఇగో నరేంద్ర స్నాప్ పెట్టిండ్రా అది. చూడు నరేంద్ర అయితే కరెక్ట్ కాల్పే టైంకే పెట్టింది. ఇగో అదేదో కాలం కాలబెట్టినట్టు సీట్ హోండా సిటీ అనుకుంటే ఏదో కారు. ట్రాఫిక్ జామ్ అంతా దీనివల్లనే ఉంది. ఆడ కారు కాలిపోయిందంట. వచ్చేసాం మీడికి. ఇక్కడ కూర్చుందాం అనుకున్నా కానీ ముంగట అందరూ చప్పరి వాళ్ళు గీలీలు కొడుతురు. ఇక కాప్స్ వచ్చారనుకో మనది కూడా వేసుకోతారు. పోతురా రే పోలీసు వాళ్ళు అటు పోతురా ఆ గలీకి. ఇక్కడికి వెళ్ళిపోదామా మరి. అక్కడ ఇంకో 000 ఉంది గ్రీన్ కలర్ది. ఆగుతాం మేము, కానీ ఇక్కడ ఆగుదామంటే ఇప్పుడు కాప్స్ వచ్చారు, మొత్తం అందరిని నిలగొట్టుతారు ఆడ నుంచి. సో చిన్న అట్లా అని ఒక స్పిన్ వేద్దామని పోతున్నాం. ఇక నార్మల్గా ఇన్నే మంచిగా హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మస్తు ఉంటుంది, కానీ ఏం చేస్తాం ఇంకా అది చిన్న అట్లా అని ఒక స్పిన్ వేసి నన్ను మంచి ప్లేస్ అని వస్తే ఆడ కూర్చుందాం. ఇక్కడ నుంచి పని అమ్మ ఇది ఊక అయిపోతుంది. వన్ మోర్ Z9 Goni green, frames green. Oh, with the SC project. This one Aston Racing manadi. Crazy sound వస్తుంది మనదైతే. అక్కడంతా పోలీసులు వస్తారని చెప్పి ఇక్కడనే నేను ఆగుదామని చూస్తున్నాం. We'll stop here for some time. అమ్మ ఇది ఒకటి స్టాండ్ ఏడిచ్చింది చూడాడు, ఫుట్ ప్యాక్ వెనకాల ఇచ్చిండు, అదేమో అందరూ పీకదు. ఓకే నేను సంజు ఇప్పుడు బండులు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను ఇప్పుడు ప్రజెంట్ Z900 నడుపుతున్నా. Z900 ఇది ఒక ఎమోషన్. ఇది చాలామంది బాయ్స్కి ప్రజెంట్ అంటే ఫుల్ఫిల్ కానీ డ్రీమ్. ఇది ఒక డ్రీమ్ బైక్ ఇది. అబ్బో సౌండ్ ఆస్టన్ రేసింగ్ ఫుల్ సిస్టమ్
అంటే ఈ బండి అయితే ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. బండి ఎక్కి ప్రతిసారి ఎన్నిసార్లు నడిపినా ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే నార్మల్గా అందరికీ అంటారుగా అమ్మాయిలను చూసినప్పుడు నాకు ఇట్లా స్టమక్లో బటర్ఫ్లై ఫీలింగ్ వస్తుందని. నాకు ఈ బండి నడిపిన ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ సౌండ్ వెహికల్ వేరే అమ్మో. నార్మల్గా అందరు వీలి కొట్టుకుంటా మొత్తం ఖరాబ్ చేసారు. కానీ ఎంజాయ్ చేసామంటే ఎంజాయ్ చేయనిస్తలేరు మమ్మల్ని వాళ్ళతోటి. కూర్చో పడిపిస్తాడు ఒక్కొక్క పోలీసోడు. దొరికితే మాత్రం ఇక చుక్కలే నాకు. బండిని వదలరు. ఏం లేదు ఇక నేను నా ఆస్తి అమ్ముకోవాలి దీన్ని విడిపించాలంటే. అమ్మరా బాబు ఈ కాప్స్లలో ఒకటి ఓపిస్తున్నారు. నీ అమ్మ ప్రశాంతంగా రైడ్ కూడా చేసుకొని ఇస్తలేరు మమ్మల్ని. అంతా ఈ చప్రియాలలోనే ఆ గీలీస్ కొట్టి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసారు. అసలు నార్మల్ రైడర్స్కి వాళ్ళకి అసలు తేడా కనిపిస్తలేనట్టుంది మన వాళ్ళకి. మేము నార్మల్ ఎంజాయ్ చేస్తాం అంతే. వీలీస్ రోడ్ మీద అవి ఇవి స్టంట్స్ గిన్స్ ఎక్కువైంది అసలు చేయలేము మేము. అంటే నార్మల్గా ఏంది 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చూసిన. అంటే అన్నీ ఇక్కడ ఏంది గీలీస్ కొట్టిన వెహికల్స్ అన్నీ సీజ్ చేశారు. అన్నీ దగ్గర 50 to 70 వెహికల్స్ ఉన్నాయి. అన్ని బండ్లు ఓకే కానీ దానిలో ఒకటి ZX-10R ఉంది. దాన్ని చూసే బాధ అనిపించింది పాపం. ఓకే అయిపోయింది. మెల్లగా బయలుదేరుతున్నాం. ఇక్కడికి ఎంతసేపు కొంచెం ముచ్చట్లు పెట్టి వెళ్తున్నాం. చిన్న అట్లా ఐకే నుంచి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఆడికే పోదామని. నాకు ఆడికి పోదామంటేనే ఇట్లా అవుతుంది. బాబా ఏం స్మూత్ అవుతుంది తెలుసా బండి. ఫుల్ వేరే లెవెల్ దీన్ని. ఇన్లైన్ ఫోర్ మళ్ళీ ఎట్లుంటుంది. ఎవరన్నా నైస్. రియాక్షన్స్ వీళ్ళందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. వీలీ కోసం మన వీలీ తెలియదు వీళ్ళకి. 1 2 3 నైస్. పెద్ద వీలీ కొట్టేసినాం మనం. చాలుగా ఈ రోజుకి చాలు ఈ వీలీ. ఎంజాయ్. నార్మల్గా ఏరియాకి వస్తేనే భయం అవుతుంది ఈ మధ్య. అప్పుడేమో మంచిగా అనిపిస్తుండే వాళ్ళు వచ్చినా ఏమనకపోతున్నా. కానీ ఇప్పుడు ఏరియాకి రావాలంటేనే అమ్మో. ఓకే సంజు వీలీ కొట్టినాడు ఈ బండి మీద చూడలేను. అమ్మ లేపుకుంటూ వచ్చిన ఆడ నుంచి ఆ గల్లీ అంతా వీలీ కొట్టుకుంటూ వచ్చిన. అమ్మ వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయినట్టు నాకు దెబ్బకి. అందరు వీడియోలు ఆన్ చేసుకొని చూస్తారు. ఇస్తలేరుగా మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు. మనోడు వెళ్ళిపోయింది ముంగట. మనకి ఇచ్చేసినాం బండి. అమ్మో ఒక బూసా ఆయన వచ్చి చెప్తుండు పోలీసులు ఆల్రెడీ కొన్ని బండ్లు ఎక్కిచ్చారు. చెప్పు వెయిట్ హెల్మెట్ వేసుకున్నాం కరెక్ట్గా. నార్మల్గా నా బండికి అయితే ఏం టెన్షన్స్ లేవు. కానీ మళ్ళీ మన బండి ఉంది కాబట్టి దొరకొద్దు ఇక మనం. దిస్ ద వన్. మళ్ళీ రిటర్న్ వస్తారు వాళ్ళు. ఏమో వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోవడే. అంత మంచిగా అనిపిస్తలేదు ఇక్కడ ఈ ఏరియాలో. మ్యాక్సిమం ఇక నెక్స్ట్ టైం నుంచి రూట్ చేంజ్ చేయాలి. ఈ ఏరియాకి వచ్చి బంద్ చేసేయాలి. సాటర్డే రైడ్ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇక బేగంపేట పెట్రోల్ బంక్ లాగినాం. పెట్రోల్ పోసుకొని ఇక అవి డైరెక్ట్ ఇంటికి వెళ్ళడమే. లాస్ట్ సాటర్డే అయితే మంచిగా ఉండే. ఈ సాటర్డే అంత డిసప్పాయింటింగే ఉంది. ఏం సరిగా రాలేదు. ఆడ ఆగి కొంచెం ఫోటోలు దిగుదాం అనుకున్నాం. వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కానీ అన్ని ఫ్లాప్. ఆ పోలీసు వాళ్ళు అలా అక్కడ. సో అందుకే ఇక ఆడ 2 స్పిన్లు కొట్టి వచ్చేసినాం. ఇక లాస్ట్ టైం మంచిగా ఉండే ఇటనే. లాస్ట్ టైం కూడా ఏంది 10R తోటి వచ్చినాం. 10R G900 GT 3 వేసుకొని వచ్చినాము.
ఇక్కడ అయిపోయి గంట సేపు సోది పెట్టినాం ఇక, అంటే మాట్లాడుకున్నాం నార్మల్గా. ఆయన చెప్తుండు మేము వింటున్నాం ఇక 10 hours ఆయన. ఇంకేంది నాకు తెలిసి ఇదే ఇక లాస్ట్ ఏంది ఎండ్ అనుకోండి ఆ బ్లాగ్ విన్నే లాస్ట్ నాకు తెలిసి ఎండింగ్ ముంగట ఇచ్చేస్తాం. సో రైడ్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఫుల్ డిసప్పాయింటెడ్ రైడ్ అనుకోండి ఇక. బాయ్ రా, బాయ్ బాయ్ రా. అమ్మా సక్సెస్ఫుల్గా నైట్ రైడ్ కంప్లీట్ అయింది. అందువేళ ఏమైందంటే పోలీసులు పట్టుకుర్రు. అంటే మహేష్ గాడు బోసు బండి ముంగట నడుతురు. ఒక రీల్ కోసం షార్ట్ తీసామని వాళ్ళు ముంగట నేను వెనక వస్తున్నా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమైందంటే పోలీసుడు వచ్చి బండి అడ్డు పెట్టేసి తాళం గుంజేసుకుంటారు. బోసన్ బండికి వెళ్ళి తాళం గుంజుకొని 40 minutes మాతోటి టైం పాస్ చేసి 1000 రూపాయలు తీసుకుంటూ ఇండియా చిన్న అంటే ఏంది ఎంటవర్క్లా 1000 రూపీస్ ఉండే. ఆ 1000 రూపీస్ చూసిండి ఇక ఒకటే ఎంట పడ్డాడు. అకౌంట్లో చూపించిన 500 ఉన్నాయి సార్, 500 కొడతా అంటే ఇంటర్నెట్ డిక్కీలు ఉన్నాయి కదరా, డిక్కీలు ఉన్నాయి అవి ఇచ్చేసి వెళ్ళిపోయారు అంటుండు. ఇక అటు ఇటు చేసి 1000 రూపాయలు తీసుకొని వదిలేసింది మనం. ఇక అమ్మో ఇంత బ్యాడ్గా ఎప్పుడు కాలే నైట్ రైడ్ మాకు. ఓకే, that's it for the vlog. Bye bye, we'll meet in next vlog.